ఈరోజు జూన్ 20 నా యొక్క 50వ పుట్టినరోజును మరి ఒక పండగలాగా చేసుకోవాలనుకున్నాను. అయితే పుట్టినరోజు పండగలాగా కాదు చేసేది. నేను గత 16 సంవత్సరాల నుంచి 3 లక్షల మొక్కలు నాటినాను, 5 లక్షల సీడ్ బర్డ్స్ అడవిలో చల్లినాను, ఒక 50 సంవత్సరాల విత్తనాలు చల్లినాను. అయితే మరి ఒక 3 లక్షల మొక్కలు నాటినాను. కానీ ఈరోజు 50 పుట్టినరోజు నాడు 50 మొక్కలు నాటినాను. ఈరోజు 50 మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు నాటే పండుగను మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పండుగగా చేసుకోవాలని అనుకున్నాను. అందుకని ఈరోజు ఒక 100 మంది సమక్షంలో, నా బంధుమిత్రులు 100 మంది సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగగా చేసుకుంటున్నాను. అందరికీ నా బంధుమిత్రుల సమక్షంలో నా కార్యక్రమంకి వచ్చినందుకు, మొక్కలు నాటే కార్యక్రమంకి వచ్చినందుకు అందరికీ పచ్చని వందనాలు, పచ్చని శుభాకాంక్షలు. రావుట జనార్దన్, గ్రీన్ జనార్దన్, నిజామాబాద్. జనార్దన్ గారి జన్మదినం ఫారెస్ట్లో విచ్చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, మిత్ర బృందానికి, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, అటవీ శాఖ సిబ్బందికి అందరికీ నిజామాబాద్ నార్త్ రేంజ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సొసైటీలో అంటే మొక్కలు నాటేది అనేది పెద్ద బృహత్తర కార్యక్రమం. అట్లాంటి బృహత్తర కార్యక్రమానికి జనార్దన్ గారు నాంది పలకడం అనేది అతన్ని నిజంగా అభినందించదగ్గ విషయం. జనరల్గా మనం నాయకులను చూస్తే ఇంటి పేరునే వాళ్ళ మారు పేరుగా మలుచుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఒక పర్యావరణ ప్రేమికుడిగా ఇతని పేరుని గ్రీన్ జనార్దన్గా మలుచుకోవడం అనేది మనము చాలా రేర్గా చూసే సందర్భం. ఒకటి వనజీవి రామయ్య, గ్రీన్ జనార్దన్ అనేటి ఖమ్మంలో రీసెంట్గా వనజీవి రామయ్య గారు చనిపోయినారు. అతని పేరే అంటే వనజీవి అంటే వన అనే పేరుని ఇంటి పేరుగా మలుచుకున్నాడు. తర్వాత నేను చూసింది ఏంటంటే గ్రీన్ జనార్దన్ అనేది ఇతని పేరునే చూస్తున్నాను. ఇతనితో నాకు ఇంటరాక్షన్ ఒక సంవత్సర కాలం నుంచి ఉంది. అతనితో ఇంటరాక్షన్ అయినప్పుడల్లా నాకు ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తుంటుంది. అంటే అతని యాక్టివిటీస్ చూస్తూ ఉంటే, సార్ నేను గ్రీన్ షర్ట్ వేసుకుంటా, వైట్ ప్యాంట్, ఇదే నా డ్రెస్ కోడ్, ఏదున్నా అతని దాంట్లో, అతని నిత్య జీవితంలో, అతని వ్యాపారంలో కానీ, అతని పర్సనల్ లైఫ్లో కానీ గ్రీన్ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా మనము అంటే చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ ఆచరణలో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అంటే సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. ఆచరణలో ఇతను 100కు 100% ఈ పర్యావరణ ప్రేమికుడుగా అతను చేసే పనులు అనేది చాలా గర్వించదగ్గ విషయం, సమాజం మరియు అభినందించదగ్గ విషయం. ఇలాంటి పుట్టినరోజులు గ్రీన్ జనార్దన్ గారు మరెన్నో జరుపుకోవాలని, అతనికి ఆ భగవంతుడు ఆశీస్సులు అతని కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ ఉండాలని అటవీ శాఖ సిబ్బందిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనార్దన్ గారు కాల్ చేశారు. నా బర్త్డే ఉంది, 50వ బర్త్డే, ఎట్లా చేద్దాం ఏం కథ అనేది ఫస్ట్ కాల్ చేసి చెప్పడం జరిగింది. దానికి నా సపోర్టుగా మొక్కలు కానీ మన ఏమేమి వర్క్ చేయాలనేది మొత్తం చూపించాము. కానీ ఒక ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఖమ్మంలో వనజీవి రామయ్య ఎట్లనో నిజామాబాద్లో గ్రీన్ జనార్దన్, అంటే నిజామాబాద్ వనజీవి రామయ్యగా చెప్పుకోవచ్చు. అట్లా అదేవిధంగా అతని మొన్న చనిపోయాడు వనజీవి రామయ్య, అతని పార్థివ దేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఇది చూడలేదు ఇంకా, నేను మరి ఏదేమనుకున్నాను రాను. ముందుగా 50వ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి గ్రీన్ జనార్దన్ గారికి మనందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారికి పేరుకు తగ్గట్లు గ్రీన్ జనార్దన్ అనే దానిలోనే మనకు ఉంది. మరి పర్యావరణానికి ముప్పు కలగకుండా ఎన్నో వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి యొక్క మా అపార్ట్మెంట్లో ఉండడం కూడా మాకు ఒక దీనిలో కనిపిస్తుంటుంది మాకు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో ఉండి మాకు కూడా ఒక ఆయన పేరుతోనే గ్రీన్ జనార్దన్, ఇది ఒక మేమందరం దాన్ని చాలా తీసుకుంటున్నాము. మా అపార్ట్మెంట్ కూడా ఎన్నో మొక్కలు నాటడం జరిగింది. మరి ఇంతకుముందు వక్తలు చెప్పినట్లు వనజీవి రామయ్య గారి ఆదర్శంగా తీసుకొని ఎన్నో పనులు చేయడం కాకుండా వారి యొక్క అంతిమ యాత్రలో కూడా పోయి ఖమ్మంలో పోయి కూడా పాల్గొనడం జరిగింది. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పర్యావరణానికి ముప్పు కలగకుండా చూస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి.